వెల్కమ్ టు మనపడి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే స్టూడెంట్స్కి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కంప్లైంట్స్ అంటే మీకు సంబంధించిన రిజల్ట్స్లు కరెక్ట్గా రాకపోయినా లేకపోతే తప్పుగా ఏదన్నా వచ్చినా ముందుగా అయితే ఈ నంబర్కి ఏదైతే ఫోన్ చేయండి. 9240205555 ఇది నంబరు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన నంబర్ ఇది. సో దీనికి కంప్లైంట్స్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వీళ్ళకి ఫోన్ చేస్తే ఇక్కడ వీళ్ళు మీకు ఆ కంప్లైంట్ సంబంధించి ఆన్సర్ ఇవ్వటం, హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. కంప్లైంట్స్ అంటే ఏ రకమైన కంప్లైంట్స్ అంటే, ఉదాహరణకి మీకు 40 మార్కులు రావాల్సిన దగ్గర 0 మార్కులు రావటం, లేకపోతే మీరు 70-80 మార్కులు ఇంప్రూవ్మెంట్, 60 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది మొత్తం కంప్లీట్గా తక్కువ 5 మార్కులు 6 మార్కులు రావటం, ఇలాంటి కంప్లైంట్స్ ఏదన్నా ఉంటే ఈ కంప్లైంట్ దీనికి చేయండి. ఇన్ కేస్ ఇక్కడ కంప్లైంట్లో మీకు ప్రాపర్గా రెస్పాన్స్ రాకపోతే అంటే దీని అర్థం ఏంటంటే మీకు వచ్చింది ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏదైతే మార్కులు వచ్చాయో అవి ఫైనల్ మార్కులు వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే ఈ మార్కుల్లో తప్పులు ఉన్నాయి, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆ మార్కులు నాకు అన్ని కాదు రావాల్సింది ఎక్కువగా రావాలి అని చెప్పి మీరు కాన్ఫిడెన్స్తో ఉన్నారనుకోండి, అప్పుడు రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రెండింటికి సబ్మిట్ చేయొచ్చు. సో రీకౌంటింగ్ అంటే ఇప్పుడు మీరు రాసిన ఆన్సర్ షీట్ ఎన్ని పేజీలు అయితే ఉంటాయో ప్రతి ఒక్క పేజీ కింద వాళ్ళు టోటల్గా ఆ పేజీకి సంబంధించిన మార్కులు వేస్తారు. ఈ క్వశ్చన్కి 1 మార్కు, ఈ క్వశ్చన్కి 2 మార్కులు, మొత్తం 3 మార్కులు అని ప్రతి ఒక్క పేజీ ఎన్ని పేజీలు అయితే ఉంటాయో అన్ని పేజీలకి మార్కులు వేయటం చేసి ఈ మార్క్స్ అన్ని కన్సాలిడేట్ కింద టోటల్ వేయటం జరుగుతుందన్నమాట. సో 3, 3, 4 అట్లా ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నీ వేసి టోటల్గా ఎన్ని అయితే మార్కులు వచ్చాయో అవి వేయటం జరుగుతుంది. ఇప్పుడు మీరు రీకౌంటింగ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ప్రశ్నలని మీరు రాసిన జవాబులు ఏవి చెక్ చేయరు, ఓన్లీ మార్కులు మాత్రమే చెక్ చేస్తారు. ఈ మార్కుల్లో కౌంటింగ్ మాత్రమే చెక్ చేస్తారు. సో 1+2 3 మార్క్స్ వచ్చాయా లేదా 1 మార్కే వచ్చిందా అని ఇవి చెక్ చేసి కన్సాలిడేట్గా ఏదైతే ఉందో ఈ మార్కులు చెక్ చేస్తారు. జస్ట్ కౌంటింగ్ వరకు తప్పులు ఉన్నాయా అని చెక్ చేయడం జరుగుతుంది. సో దీన్ని రీకౌంటింగ్ అంటారు. రీవెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్ అని అంటే, రీవెరిఫికేషన్ అంటే మీ ఆన్సర్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రశ్నకి మీరు రాసిన జవాబుకి దానికి మార్కులు వేశారా లేదా అని మాత్రమే చెక్ చేయటం జరుగుతుందన్నమాట. ఈ ప్రశ్న మళ్ళీ చదవటం జరగదు, ఓన్లీ దానికి మార్కులు వేశారా లేదా అనేది మాత్రమే జరుగుతుంది. ఇది రీవెరిఫికేషన్కి సంబంధించి. సో ఈ రకంగా మీకు కాన్ఫిడెంట్గా నేను రాసింది 100% పాస్ అవుతాను లేదా నాకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నప్పుడు ఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ని అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ రీకౌంటింగ్కి 100 రూపాయలు పర్ పేపర్, అంటే ఫిజిక్స్ పేపర్కి 100 రూపీస్, మ్యాథ్స్ పేపర్కి 100 రూపీస్, కెమిస్ట్రీకి 100 రూపీస్ ఆ రకంగా ఛార్జ్ చేస్తారు. వెరిఫికేషన్ అండ్ దాని వ్యాలిడ్ ఆన్సర్ స్క్రిప్ట్ స్కాన్డ్ కాపీ కావాలంటే ఒక పేపర్కి 600 రూపాయలు ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఇది సపరేట్ అది సపరేట్, మళ్ళీ 100 రూపీస్ ప్లస్ 600 రూపీస్ సపరేట్ కట్టాలి రెండింటికి అప్లై చేస్తే. సో ఇవన్నీ కూడా మీకు tsbi.cgg.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఇది 17వ తారీఖు అంటే రేపటి నుంచి 23వ తారీఖు వరకు, జూన్ వరకు మీకు అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఇన్ కేస్ ఇట్లాంటిది ఏదన్నా సరే ఈ రీకౌంటింగ్ అండ్ దీంట్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ వాటి సంబంధించిన రిజల్ట్స్ మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన మార్క్స్ మెమో అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి మీరు. ఈ కలర్ ప్రింట్అవుట్లో ఇన్ కేస్ ఏదన్నా సరే మీకు తప్పులు ఉంటే helpdesk@telangana.gov.in అనేది 10 రోజుల లోపల వాళ్ళకి మీరు ఇంటిమేట్ చేయాలి. లేదా మీకు సంబంధించిన కాలేజ్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాలేజ్ ప్రిన్సిపల్స్ దగ్గరికి ఫిజికల్ కాపీ దగ్గర తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో సంప్రదించవచ్చు. అంటే ఇన్ కేస్ మార్క్స్ మెమోలో తప్పులు ఏదైనా ఉంటే నేమ్లో కానీ లేకపోతే టోటల్లో ఓట్స్లో రాస్తారు, ఆ ఓట్స్ రాసేటప్పుడు అలాగే మ్యాథ్స్కి రావాల్సిన మార్కులు ఫిజిక్స్కి రావటం, ఫిజిక్స్ రావాల్సిన కెమిస్ట్రీకి రావటం, ఈ రకంగా ఏదైనా మార్క్స్ మెమోలో తప్పులు ఉంటే ఈ రకంగా మీరు చేయొచ్చు అనమాట. సో ఒకసారి ఇది ట్రై చేయండి. ఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలామంది అయితే దీంట్లో పాస్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.